నరాల రామారెడ్డి గారు మా గురువు గారు. మరి వారు ఈ అవకాశాన్ని నాకు కల్పించారు. అయితే ఆ రోజు నుండి కూడా జేకే రెడ్డి గారు మరి పెద్దలు ఎప్పుడు కూడా ఎంతో సౌమ్యంగా నాతో మాట్లాడుతూ విషయాలని తెలియజేస్తూ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ వేద విజ్ఞాన పరిషత్ అనేటువంటిది ఇప్పుడే మనకు నేను తెలుసుకున్నాను, సుమారుగా 122వ 10 ఏళ్లకు పైగా, దశాబ్దం పైగా అఖండంగా నిర్వహింపబడుతూ ఉంది. మన కరోనా కారణంగా కొద్దిగా 10 నెలలు ఆగింది. కానీ మా గురువుగారు నరాల రామారెడ్డి గారు ఆయన అవధాన సభలో ఒకసారి రామచంద్ర స్వామిని గురించి ఒక పద్యం చెప్పారు. ఇది రామచంద్రుని గుణాలు కాబట్టి ఆయన మూర్తిమత్వం గురించి మా గురువుగారు చెప్పిన పద్యాన్ని కూడా ఇక్కడ వినిపిస్తున్నాను. రామచంద్ర స్వామి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా కనిపిస్తారట. ఒకసారి కనిపించు ఉప్పొంగు హృదయాన జానకీ శృంగార సారమూర్తి, ఒకసారి కనిపించు ఉద్రేకముననూగి విల్లందుకొన్నట్టి వీరమూర్తి, ఒకసారి కనిపించు ఉల్లాసమున నవ్వి శబరి పండ్లను దిన్న శాంతమూర్తి, ఒకసారి కనిపించు ఉడుత భక్తికి మెచ్చి ముద్దాడు కారుణ్యముగ్ధమూర్తి, రసరసమున తన మూర్తి రహివహింప చంద్రనిభకీర్తి శ్రీరామచంద్రమూర్తి, నీల నయనాల వెన్నెల జాలువార సిరుల గురిపించి మనల రక్షించుగాక. అవధాన సభలో ఇంత మనోహరమైన ఇంత గొప్ప పద్యాన్ని నరాల రామారెడ్డి గారు వినిపించారంటే వారిని అవధాన కవి, ప్రముఖ అవధాన కవి అని, అవధానంలో కూడా కవిత్వం చెప్పగలిగినటువంటి వారు అని అనడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. వారే, నేను చదువుకున్నాను ప్రొద్దుటూరులో, వారు నాకు గురువుగా కూడా, వారు 16 సంవత్సరాల నుంచి కూడా ఆ విధంగా అవధానాలు చేశారు. ఆ గురుస్థుతి ఒకటి చెప్పి నేను అంశంలోనికి వెళ్తాను. ఆయన రామారెడ్డి గారు 16 వర్షాల పసిడి ప్రాయమునందే అవధాన రంగాన కాలుబెట్టే, అవధాన రంగాన అడుగుబెట్టే, పాండిత్య గరిమకు ప్రాధాన్యమీయక భావ కవన శైలి పాదుగొలిపే, తెలుగు రాష్ట్రముల దేశ విదేశాల అవధాన సాహస్రమధిగమించే, అవధాన కేళిలో అనువాద శైలిలో సౌవ్యసాచిత్వము సంతరించే, హాలగాథలనున్న అందాల దింపే, సురుచిరవధాన సౌరభజరులు నింపే, వరనరాల రామారెడ్డి గురువరుండు విమల వాక్కుల నన్ను దీవించు సతము. గురుభక్తితో నేను వ్రాసుకున్నటువంటి పద్యం అండి అది. తరువాత